నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా లోపాలు ఉన్నాయని థర్డ్ పార్టీ రివ్యూలో తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4000 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. రివ్యూలో భాగంగా వాటిలో 399 కేంద్రాల్లో థర్డ్ పార్టీ పరిశీలకులు తనిఖీలు చేశారు. నిబంధనల ప్రకారం నీట్ పరీక్ష జరిగే ప్రతి గదిలోనూ పనిచేసే 2 సీసీ కెమెరాలు ఉండాలి. ఇక ఆ సీసీ కెమెరాలను ఢిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి అక్కడున్న నిపుణులు పర్యవేక్షిస్తారు. కానీ థర్డ్ పార్టీ తనిఖీ చేసిన 339 సెంటర్లకు గాను 186 కేంద్రాల్లోని తరగతి గదుల్లో పనిచేసే సీసీ కెమెరాలు లేవు. అలాగే ప్రశ్నపత్రాలను ఉంచే స్ట్రాంగ్ రూములకు గార్డులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉండగా 68 కేంద్రాల్లో అలాంటి ఏర్పాట్లు కనిపించలేదు అని వెల్లడైంది. 83 కేంద్రాల్లో ఉండాల్సిన బయోమెట్రిక్ సిబ్బందికి బదులుగా వేరే వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే నీట్ కౌన్సిలింగ్ ను వాయిదా వేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. నీట్ నిర్వహణలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేయాలి అంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇక ఈ పిటిషన్ కూడా జూలై 8ని చేపట్టే మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఎక్కడికక్కడ అవకతవకలు జరుగుతున్నాయన్నాయి. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, దేశవ్యాప్తంగా కూడా నీట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆందోళన మరింత ఉధృతంగా మారింది. అనేక రాష్ట్రాలలో ఎవరైతే పరీక్షలు రాశారో వారంతా ఇప్పుడు రోడ్లు ఎక్కారు. వారందరినీ మరోసారి తిరిగి ఎగ్జామ్ నిర్వహించాలి. దేశవ్యాప్తంగా పేపర్ లీక్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇందులో ఫెయిల్ అయిందనేది కూడా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం. మరోవైపు నీట్ పరీక్షల నిర్వహణపై పరీక్షా పేపర్లన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించే సంస్థ పూర్తిగా ఇందులో విఫలమైంది. కేంద్ర విద్యాశాఖ సైతం కూడా ఇందులో విఫలమైందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరోవైపు మరికొంతమంది ఎవరైతే నీట్ పరీక్ష రాశారో వారంతా కూడా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. ఆ రాష్ట్రాల్లో హైకోర్టులో కూడా కొన్ని రకమైన పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నిటిని కూడా త్వరితగతిన విచారించాలని కూడా సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేసినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం ఇప్పటి వరకు దాఖలైన అన్ని పిటిషన్లను సైతం కూడా జూలై 8వ తేదీన విచారిస్తామని చెప్తున్నాం. మరోవైపు కౌన్సిలింగ్ అదేవిధంగా పరీక్ష రెండింటిని కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కౌన్సిలింగ్ ను రద్దు చేసే ప్రసక్తి లేదనేది కూడా సుప్రీంకోర్టు ఇటీవల తేల్చి చెప్పింది. అయితే ఈలోపే నెట్ ఎగ్జామ్ కి సైతం కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించిన అంశంలో కూడా ఆ పేపర్ కూడా లీక్ అయింది. దాని మీద కూడా పెద్ద ఎత్తున కేంద్ర విద్యాశాఖ విచారణ చేపట్టింది. ఆ పేపర్ లీక్ అయినట్టు కూడా తెలిసింది. దాన్ని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ నీట్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక కీలక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల క్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై బీహార్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తామని, పాట్నా పోలీసులను నీట్ లీకేజ్ పై పూర్తి స్థాయి రిపోర్ట్ అడిగామని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినప్పటికీ కూడా ఈ అంశాలు ఇంకా క్లారిటీ లేదు. జూలై 8 వరకు మాత్రం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మరోవైపు వివిధ పార్టీలను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ఎల్లుండి నుంచి ప్రారంభం కాకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళనను మరింత ఉధృతం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సతీష్.